మాతృదేవో భవ, పితృదేవో భవ. ఈరోజు రోడ్డు మీద నుండి నడుస్తుంటే చూశాను. మా కాలనీలోనే ఉండే ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పెద్ద కర్మ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అతడి కుమారులు. ఆ పెద్ద ఆయనకి 3 కొడుకులు, 2 కూతుర్లు. జీవితమంతా స్కూల్లో పనిచేస్తూ పిల్లల్ని మంచిగా చదివించి వాళ్ళకి మంచి భవిష్యత్తు అందించారు. ఒకరు గవర్నమెంట్ జాబ్లో ఉంటే ఇంకొకడు విదేశాల్లో ఉన్నాడు. చిన్నవాడు మంచి వ్యాపారవేత్తగా ఎదిగాడు. అందరికీ ఆ తండ్రి చాలా బాగా ఆసరాగా నిలిచారు. ఈయన వల్లే వాళ్ళందరూ చాలా బాగా సెటిల్ అయ్యారు కూడా. కానీ అందరూ పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాక అందరూ విడిగా ఉన్నారు. ఈ ముసలాయన తన భార్యతో ఉండేవారు. ఎప్పుడూ ఒకసారి వచ్చి చూసి వెళ్ళేవారు. ఎక్కువగా పట్టించుకున్నది లేదు. రిటైర్ అయ్యాక ఏవో సరదాలుంటాయి కదా, ఎప్పుడూ అవి తీర్చలేదు. ఆ పిల్లలు ఎంతసేపు ఇంకా ఎక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత సంపాదించాడు, ఇవే ఆలోచనలు ఉండేవి ఆ కుమారులకు. ఇంత చేసినా వాళ్ళు పట్టించుకోకపోయినా నలుగురు ముందు మాత్రం ఆ పెద్ద ఆయన ఎప్పుడూ కూడా వాళ్ళ గురించి ఎప్పుడూ కూడా చెడుగా మాట్లాడేవాడు కాదు. ఆరోగ్యం బాలేకపోతే అతడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చేవాడు. అతనికి ఒకటే బాధ ఉండేది, తాను చనిపోతే తన భార్యను ఎలా చూసుకుంటారు అని ఆలోచించేవాడు. అందుకే ఆమె పేరు మీద కొంత ఆస్తి రాసి పెట్టాడు. ఎందుకంటే దానికోసమైనా కుమారులు ఆమెను సరిగ్గా చూసుకుంటారని. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. చావుకి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అతను ఎంత సంపాదించాడు, ఎక్కడ ఏ భూములు కొన్నాడు, అవి ఎలా పంచుకుంటారు, వాటి విలువ ఎంత ఉంది, ఇవే విషయాలు మాట్లాడుకుంటారు. అది మాట్లాడే సందర్భమేనా అని ఆలోచించరు. అంతే తప్ప చనిపోయిన మనిషి గురించి మాత్రం మాట్లాడరు. ఇంకొంతమంది అయితే ఆ 11 రోజుల కార్యక్రమాలు అయిపోక ముందే ఆస్తుల గురించి గొడవలు పడుతున్నారు. ఇది ఇప్పుడు ఉన్న సమాజం. బ్రతికుండగా ఏమీ చేయని వారు ఆయన చనిపోయాక మాత్రం లక్షల ఖర్చు పెడుతున్నారు. ఆయన పేరు మీద అందరికీ గుర్తుగా బహుమతులు ఇస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. ఉన్నప్పుడు మంచిగా చూసుకోకుండా వారు చచ్చిపోయాక ఎన్ని చేస్తే మాత్రం ఏమి లాభం? కానీ కొంతమందికి అంత సంపాదించి పెట్టినా అమ్మా నాన్న లేకుండా కూడా ఉన్నంతలో మంచిగా చూసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది. అలాంటి వారికి అమ్మా నాన్నలను దేవుడు త్వరగా దూరం చేస్తాడు. ఈ లోకంలో ఒక్కొక్కరిది ఒక్కో పరిస్థితి. కానీ ఏ పరిస్థితి ఎలా ఉన్నా తల్లిదండ్రులు మనల్ని సరిగ్గా చూసుకున్నా చూసుకోకపోయినా మనకి జన్మ ఇచ్చారు. కాబట్టి చనిపోయాక వారికి చేసే కర్మకాండలైనా ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా చేయాలి. ఎందుకంటే వారికి మనం చేసే చివరి వేడుక అదే కాబట్టి.